మీరు అంతకు ముందు అనౌన్స్ చేశారు కానీ దాన్ని అపోజిషన్ లో ఉన్నాం కదా, మీరు వచ్చిన తర్వాత ఈ 6,000 ప్లస్ 12,000 అనేసి అంటే యాడ్ చేసి ఇచ్చాం. దాంట్లో ఏముంది? ఇప్పుడు కౌలు రైతు ఇప్పుడు వదిలేసేయండి, ఇంకా మళ్ళీ దాని మీద చర్చకి వెనక్కి వెళ్ళదు. ఒక పాయింట్, అప్పుడు 6,000 రైట్, ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు సార్, మీరేం చేయబోతున్నారు? సాయి గారు మీరు విడిగానా కలిపిదా? నా దగ్గర ఉన్న సమాచారం మేరకు మేము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీగా ఇక్కడ అలయన్స్ లో ఉన్నాం కాబట్టి ఇంక్లూడింగ్ ఆ అమౌంట్ అని చెప్పేసి నా దగ్గర ఉన్న సమాచారం. అంటే అప్పుడు మీరు కూడా ఒక 14,000 రూపాయలు వాళ్ళు ఇచ్చేటట్టు, వీళ్ళు 10 ఇస్తున్నారు, మీరు అప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఇంకో 4,000 ఎక్స్ట్రా ఇస్తుంది, అంతే కదా క్లియర్ గా. అట్లాగే ఇంకొక డౌట్ నాకు, ఇప్పుడు వాళ్ళు చేయూత అని చెప్పి 18,500 ఇస్తున్నారు డబ్బులు. ఇప్పుడు చంద్రబాబు గారు 18,000 అనుకుంటా, చంద్రబాబు గారు చెప్తున్నటువంటిది ఒక్కొక్కరికి 1,500 రూపాయలు నెలకి అని చెప్తున్నారు. చేయూత ఇచ్చి ఇది ఇస్తారా, లేకపోతే మళ్ళీ కాపు నేస్తామని వాళ్ళు ఇస్తున్నారు, లేకపోతే ఈబీసీ నేస్తామని ఇస్తున్నారు? ఇవన్నీ ఇచ్చి సున్నా వడ్డీ తీసేయండి, మళ్ళీ ఈ 3 కాపు నేస్తము, ఈబీసీ నేస్తము, చేయూత, వైఎస్ఆర్ చేయూత, ఈ 3 ఇచ్చి 1,500 ఇస్తారా? అవి లేకుండా ఉట్టి 1,500 ఇస్తారా? అంటే కొన్ని ఇప్పుడు సిమిలర్ గా ఉన్నటువంటి పథకాలు అప్డేట్ అయిపోతాయి సాయి గారు. అప్పుడు ఇంకేముందండి, ఇప్పుడు దాంట్లో వాళ్ళకి 10,000 రూపాయలు ఆ నేస్తం కింద వస్తుంది, దాంట్లో 15,000 రూపాయలు ప్లస్ అక్కడ ఒక 18,000 వస్తుంది, అంటే 36,000 రూపాయల దాకా అక్కడ వస్తుంది. దాన్ని మీరు ఒక 1,500 ఇచ్చి లేదా ఇద్దరికి ఇస్తే అదే కిస్తీల కింద ఇచ్చినట్టు అవుతుంది తప్పించి వాళ్ళకి అదనపు బెనిఫిట్ ఎట్ అవుతుంది? అదే ఇప్పుడు ఏడాదికి ఇచ్చిన దాన్ని మీరు కిస్తీల వారిగా నెలలు ఇస్తున్నట్టు అవుతుంది. అంటే కొన్ని ఇప్పుడు స్కీమ్స్ రెండు ఒకే ఏకకాలంలో ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు ఉండదు, ఖచ్చితంగా మాడిఫై మీరు ఇచ్చేదే ఉందని అంటున్నా, ఇంకా తగ్గించినట్టు అవుతుంది. అదే అంటున్నాను, కమింగ్ టు దట్ పాయింట్. ఒకవేళ అటువంటి వ్యత్యాసం ఉందనుకోండి, ఖచ్చితంగా ఈ స్కీమ్ మాడిఫై చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటది. గతంలో ఇచ్చిన దానికంటే తక్కువ ఇస్తామని చెప్పి మళ్ళీ దాన్ని ఎన్నికల హామీగా పెట్టుకోం కదా. అలాగే ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉందండి, తీసేశారు వీళ్ళు వచ్చాక, అట్లా మీరు తీసేస్తారా? ఇవన్నీ తీసేసి మొత్తం మా పథకాలే, మా సూపర్ 6 అంటారా? డెఫినెట్ గా కొన్ని తీస్తారనే చెప్తారా రేపు? నేను అనేది అది అదే ఇప్పుడు రేపు అన్న క్యాంటీన్ అనేది వాళ్ళు తీస్తానని చెప్పకుండా తీసేశారు, దాన్ని మీరు అందరూ విమర్శించారు. కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున జగన్ ఇచ్చే నవరత్నాలలో మీరు ఏమేమి తీసేస్తారు?